మనం వంట చేస్తాం కదా, ఒకవేళ మనం బిర్యానీయే వండినా అది మనం ఒక్కరిమే తినేస్తే అందులో ఏం ఆనందం ఉండదు. దాన్ని అనుకున్న వారితో తింటే అదే అసలైన ఆనందం, సంతృప్తి. అప్పుడప్పుడు ఆకలేస్తే ఆర్డర్ పెట్టుకొని మనం ఒక్కరిమే తినేస్తాం. అలాంటి అప్పుడప్పుడు కేసులు కాదండి. అలానే పిల్లల మైల్ స్టోన్స్ సెలబ్రేట్ ఎందుకు చేస్తామంటే, వాళ్ళ ఏజ్కి తగ్గ వాళ్ళ గ్రోత్ ఉంది అన్న విషయానికి బోర్లా పడితే బొబ్బట్లు, నవ్వులకి నువ్వుండలు, కేరింతలకి కాజాలు అని రైమింగ్కి సూట్ అయ్యే స్వీట్ని మన పెద్దలు చివర్లో తగిలించేశారు అంతే. బోర్లా పడితే బొబ్బట్లే ఎందుకు, కాజు బర్ఫీతో చేసుకోవచ్చు కదా అని అనుకోకండి. బొబ్బట్లు బి, బోర్లా బి కాబట్టి అలా సెట్ అయింది అంతే. అండ్ అప్పట్లో కాజు బర్ఫీ లేదు. లేకపోతే ఈ జనరేషన్లో మనమైతే ఆ కేరింతలకి కాజు బర్ఫీ అని అనేసేవాళ్ళమేమో. ఏదో వంక చెప్పి కాజు బర్ఫీ తినేయచ్చని. ఇలా బొబ్బట్లతో చేసుకొని నలుగురికి పంచుతాం అన్నమాట. ఈ బొబ్బట్లు వెనకాల హిస్టరీ ఏమీ లేదు, ఆనందాన్ని అందరితో పంచుకోవడం తప్ప. తనయ్యని పార్క్కి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి ప్లేస్ వెతికేసి ఇలా బొబ్బట్లు తలగాడులతో సెట్టింగ్ వేసేసి వాడిని మధ్యలో పెట్టాం. ఇంకంతే. నన్ను ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి తీసుకొచ్చారు అని అనుకున్నాడేమో. చూశారు కదా, ఒళ్ళు విరుచుకొని ఆ చుట్టుపక్కల పక్షులను చూస్తూ ఇంక వదిలేస్తే పడుకుని పోతాడు కూడా అక్కడే హాయిగా. అసలే మంచి చల్లగాలి కదా. ఇంకా చూసాం ఇంకా అప్పుడు సడన్గా ఏమనుకున్నాడో ఇంకొకేసారి బోర్లా పడిపోయాడు. అదే ఇంట్లో అనుకోండి, ఎప్పుడు ఈ బోర్లా పడే మూడ్లోనే ఉంటాడు. మనం ఆపినా మనల్ని తోసి బోర్లా పడిపోతాడు. మరి పార్క్కి రాగానే ఏమైందో, ఇంట్లో బోర్లా ఎలానో పడుతున్నాం కదా, ఇక్కడ రిలాక్స్ అవుదాం అనుకున్నాడేమో. బాబు ఇందాక బోర్లా పడకముందు ఆ బొబ్బట్ల మీదకి చిన్న చిన్న చీమలు రావడం మొదలుపెట్టాయి. ఇంకా మాకైతే అది దులుపుకునేసరికి అదొక పని అయిపోయింది. ఇంట్లో అయితే ఇది అండి పరిస్థితి. చూశారు కదా, బోర్లా పడ్డమే. సరే కానీ మన చిన్నప్పుడు సండే ఈనాడు పేపర్లో 2 బొమ్మలు ఇచ్చి స్పాట్ ద డిఫరెన్స్ అని అడిగేవారు, గుర్తుందా మీకు? నేనైతే తెగ వెతికేసేదాన్ని ఆ డిఫరెన్స్ల కోసం. అదొక మంచి అనుభూతి కదా. ఇప్పుడు మరి ఇస్తున్నారో లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఈనాడు పేపర్ వేయించుకోవట్లేదు. ఇప్పుడు ఆ స్పాట్ ద డిఫరెన్స్ ఆడుకుందామా? అలానే తనయ్యని వీడియో స్టార్టింగ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక డిఫరెన్స్ అయితే క్లియర్గా ఉంది. అదేంటో మీరు కనిపెట్టగలరా? కష్టమైంది అయితే ఏమీ కాదు, క్లియర్గా జనరల్గా మామూలుగా చూస్తేనే తెలిసిపోద్ది ఎవరికైనా. సో చూద్దాం, కనిపెట్టగలరేమో. చూసారా తెలిసిందా? సరే నేనే చెప్పేస్తున్నాను. బాబు కాళ్ళకి ఒక సాక్సే ఉంది, ఇంకో సాక్స్ ఎక్కడో పాడేసుకున్నాడు. ఎక్కడ ఏంటన్నది మాకైతే ఏం తెలీదు. ఇంకా ఆ సాక్స్ వెతికి తెస్తానని వాళ్ళ నాన్న యుద్ధానికి బయలుదేరి మొత్తానికైతే వెతికి తీసుకుని వచ్చారులే. ఇంక ఈ బొబ్బట్లు మేము కొన్ని తినేసి కొన్ని అక్కడ వర్కర్స్తో పంచుకున్నాం హ్యాపీగా. వీడియో కనుక మీకు నచ్చిన, మన ఫ్రెండ్షిప్ కనుక కంటిన్యూ అవ్వాలని మీరు అనుకుంటున్నా, మనం ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం. దయచేసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.